అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. రోమాపత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయము నీది ప్రభువా. మేము నీ వారమై ఉన్నాము, మీరు మేపే గొర్రెలమై ఉన్నాము తండ్రి. మీకు వందనాలు నాయనా. నీ బిడ్డలకు కావలసినటువంటి మాటలు, నాకు కావలసినటువంటి మాటలు ప్రభువా మీరే మాకు అందించమని, మాతో మాట్లాడమని ప్రభువా, నీ మహిమ కార్యాలు మా పట్ల జరిగించమని బాలయేసుగా మా కొరకు వచ్చి వేసి మమ్మలను విడిపించడానికి, పరమునకు చేర్చడానికి, శిక్ష భారము అనుభవించి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఇదిగో త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? ఆనందమాసములో ఉన్నాము, క్రిస్మస్ సందడిలో ఉన్నాము. చక్కని రీతిలో దేవుడు ఈ 2024వ సంవత్సరములో కూడా అనేక చోట్లకు క్రిస్మస్లకు వెళ్ళడానికి, క్రీస్తును ఆరాధించడానికి మనకు ఆ ప్రభు అవకాశం ఇచ్చాడు. ఎంతో సంతోషం. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఆనందమాసంలో మనం అన్నీ కూడా ఈ నెలంతా కూడా క్రిస్మస్ వర్తమానాలే మాట్లాడుకుంటూ ఉన్నాం. దానిలో భాగముగా మరి ఒక వర్తమానాన్ని దేవుడు మనకు అందించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనము వినడానికి సిద్ధముగా ఉండాలి. జాగ్రత్తగా ఆలకించండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ మాటల ద్వారా మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మాటల ద్వారా దేవునికి మనం మరింత దగ్గర అవుతూ ఉన్నాం. ఈ మాటల ద్వారా దేవుడు మన జీవితాలను కట్టుతూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మన జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనలను మరింత చేరువలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అద్భుతము కదా. అవునండి, ఆయన మాటలో శక్తి ఉంది, మరి ఆయన మాటలో బలము ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలను జీవించును. ఆయన మాట ఏమలను జీవింపచేసేది. నోటి మాట చేత సమస్త సృష్టిని కలగజేసినటువంటి వాడు ఆయన. కలుగు అనగానే సమస్తము కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మన అంశము గమనించాలి. మరి గత వారములో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చిగురును గురించినటువంటి విషయాలు. ఈరోజు చిగురు యొక్క లక్షణాలు మనము చూద్దాం. చిగురు యొక్క లక్షణాలు. ఎవరి చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువారే చిగురుగా వచ్చారని, యేసుక్రీస్తు ప్రభువారే చిగురుగా ఉన్నారనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. ప్రకటన గ్రంథము 22:16లో రాయబడిన మాట, నేను దావీదు వేరు చిగురును సంతానమును అని ఆయనే స్పష్టముగా చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో కూడా యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. కాబట్టి ఈ చిగురుగా వచ్చినటువంటి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మనము ఈరోజు నేర్చుకోవాలి. ఈ చిగురుగా ఉన్నటువంటి ఈయనలో ఉన్న మొదటి లక్షణము, ఫస్ట్ క్వాలిటీ ఏమిటి అంటే ఈయన రాజుగా ఏలుటకు వచ్చిన చిగురు. రాజుగా ఏలుటకు వచ్చిన చిగురు మొదటిగా. కాబట్టి రోమాపత్రిక మనం చదివినటువంటి వచనమే
మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు. యెషయా అనేటటువంటి ప్రవక్త చెబుతూ ఉన్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఈయన నిరంతరము ఏలేటటువంటి వాడై ఉన్నాడు. అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు రాజుగా కనబడుతూ ఉన్నారు. ఆయన గురించి లూకాసు వార్తలో రాయబడినటువంటి మాట, ఆయన గురించి లూకాసు వార్తలో చెప్పబడినటువంటి మాట చదువుకుందాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనములో మనము చూసినట్లయితే, మరియ దగ్గరకు గబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటా అని ఆ దూత వైపు చూస్తూ ఉంది. అప్పుడు దూత చెబుతున్నటువంటి మాట, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అక్కడి నుంచి చదువుదాం, 32 నుంచి చదువుదాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అదండి, దావీదు సింహాసనాన్ని ఏలడానికి, దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి, ప్రజలను ఏలడానికి వచ్చినటువంటి రాజు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువే. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. దావీదు తర్వాత వచ్చినటువంటి రాజులు అంతమైపోయారు, మొత్తము అంతా కూడా మొద్దుగా మిగిలిపోయింది. కానీ ఈ రాజు వస్తూ ఉన్నాడు, చిగురుగా వచ్చాడు ఈయన. ఈ చిగురే ఒక విస్తరించినటువంటి రాజ్యముగా మారిపోయింది. ఇప్పుడు ఈయనే రాజుగా మారిపోయాడు. అవును, ఈయన రాజ్యము యుగ యుగములు నిలిచిపోయే రాజ్యము, శాశ్వత కాలం ఉండే రాజ్యము. ఈయన శాశ్వత కాలం ఉండే రాజు. ఈలోక రాజులు పుడతారు, తర్వాత మరణిస్తున్నారు. కానీ శాశ్వత కాలము, నిరంతరము ఉన్నటువంటి వాడు శాశ్వతం ఉండే రాజు. ఆది అంతము లేనివాడు ఆయనే, ఆల్ఫా ఒమేగాగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఆయనే చిరకాలము నిలిచిపోయే రాజు. ఈ చిరకాలము నిలిచిపోయే రాజు చిగురుగా మనకు కనబడుతూ ఉన్న రాజు ఎవరు అంటే యేసు ప్రభువే. కాబట్టి మరియకు దూత చెబుతున్న మాట, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఏలును, ఆ రాజ్యమునకు అంతము ఉండదు. అంటే ఇప్పుడు ఈయన ఎలా కనబడుతున్నాడో, ఈ చిగురు ఎలా కనబడుతుందంటే రాజుగా కనబడుతున్నాడు. అవునండి, ఆయన రాజుగా వచ్చాడు. ఆయన రాజుగా ఉన్నారనే సంగతి ఎవరు గుర్తించారు అంటే, మరి ఆయన పుట్టినటువంటి సందర్భములో మనకు జ్ఞానులు వచ్చారు ఆయన దగ్గరకు. నక్షత్రము దారి చూపగా నక్షత్రము ఆధారము చేసుకుని 2 సంవత్సరాలు ప్రయాణము చేసి ఇంటిలో ఉన్నటువంటి యేసు ప్రభువుని దగ్గరకు వచ్చినటువంటి జ్ఞానులు మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే యూదుల రాజుగా పిలువబడుతున్నటువంటి ఆ కాలములో రాజు అయినటువంటి హేరోదు దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. రైట్, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ అని అడుగుతున్నారు. ఎవరు అంటే రాజు. ఏ రాజు అంటే యూదుల రాజుగా పుట్టినవాడు. అంటే ఈ జ్ఞానులకు అర్థమైన విషయం ఏమిటంటే ఆయన రాజు, అలాగే ఆయన దేవుడు. రాజుగా వస్తున్నాడు ఆయన, దేవుడిగా పుడుతున్నాడు ఆయన అన్న విషయాన్ని ఈ అన్యజనులుగా ఉన్నటువంటి జ్ఞానులు గ్రహించుకున్నారు. అంటే ఈరోజు మనం గమనించాలి, ఈ చిగురు ఎవరు అంటే రాజుగా వచ్చాడు ఆయన. ఈ చిగురు ఎవరంటే రాజు. ఈ చిగురు ఎవరంటే నిత్యము పరిపాలించే రాజు. ఈ చిగురు ఎవరు అంటే అంతము లేని రాజ్యము కలిగినటువంటి రాజు. ఈ చిగురు ఎవరు అంటే గనక రాజులకు రాజు అయి ఉన్నాడనే విషయము, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయినటువంటి వాడు ఆయనే, సర్వాధికారి ఆయనే, సర్వ జగత్తుకు రక్షకుడు ఆయనే, సర్వాన్ని పరిపాలించేది ఆయనే, సర్వాన్ని సృష్టించింది ఆయనే, సర్వమును నడిపించేది ఆయనే, సర్వాన్ని రక్షించినటువంటి అది ఆయనే. ఆయనే రాజు. యుగ యుగములను ఏలటానికి చిగురుగా వచ్చి వేశాడు.
యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టింది. దావీదు సింహాసనాన్ని తరతరములు ఏలడానికి, దేవుడు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి వచ్చి వేసినటువంటి చిగురు ఎవరు అంటే యేసు ప్రభువే. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే రాజుగా ఉన్నాడు, తరతరములు రాజు అయి ఉన్నాడు. ఇంకొక మాట మనం గమనిస్తే కనుక యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదు. జనులు విచారము చేస్తున్నారు. విచారణకర్తగా ఆయన ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఆయన చక్కని పరిపాలన, చక్కని తీర్పు తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు. రాబోయే రోజులలో సింహాసనం మీద ఆయన కూర్చుంటాడండి. ఒక్కొక్కరి చరిత్ర ఆయన బయట పెడతాడు, లెక్క అడుగుతాడు. లెక్క లేకుండా ఏ పని లేదు ఈ లోకములో. కాబట్టి నీ లెక్క, నా లెక్క, అందరి లెక్కలు తేల్చే రోజు రాబోతుంది. జాగ్రత్త. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, మీ విషయములో, మీ లెక్కల విషయంలో మీరు ఎలాగున్నారో. ఎందుకంటే నోరుంది కదా అని పడిపోతూ ఉంటే చాలా జాగ్రత్త. ఏది పడుతుంది మాట్లాడితే చల్లదు. ఎందుకంటే నీ మాటలు, నీవు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు లెక్కిస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. దేవుని స్తుతించడము ఒక ఎత్తు అయితే, ఇతరులను బాధించడము కూడా చేస్తున్నారేమో. వద్దు, అలాంటి పనులు చేయొద్దు. నీ నోటి మాట వల్ల ఇతరులు బాధపడితే దేవుడు ఊరుకోడు, రేపు లెక్క అడుగుతాడు. మనుష్యుని నోటి మాటలు కత్తిపోట్లు లాంటివి. కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాలి. ఈ నోరుతో జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ తీరు జాగ్రత్త. అడుగుతాడు, నీ అడుగులు ఎక్కడికి వెళుతున్నా లెక్కిస్తున్నాడు, లెక్క అడుగుతాడు. అప్పుడు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పరిపాలన చిగురునొద్ద జనులు విచారణ చేస్తారు, ఆయన పరిపాలన చేసినట్టుగా రాయబడింది. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయండి. ఈ రాజ్యము, ఈ రాజు, ఈ చిగురు అనేటువంటి ఈ రాజు పరిపాలన ఎలాంటిదంటే చాలా శాంతియుత పరిపాలన కనబడుతుంది. తరతరములు ఉండేటటువంటి పరిపాలన. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథములో 2వ సమూయేలు గ్రంథములో దేవుడు అద్భుతమైనటువంటి ఒక ప్రవచనాన్ని ముందుగానే బయలుపరిచారు. 7వ అధ్యాయములో ఈ రాజ్యం ఎలాంటిదో, ఈ రాజు ఎలాంటిదో వాడో చెప్తూ ఉన్నారు. 11వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం నుంచి రాయబడిన మాటలు. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానము కలుగ చేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, దావీదుతో చెప్తున్న మాటలు, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను. మందిరమును కట్టించేటటువంటి వాడుగా కనబడుతున్నాడు. అతని రాజ్యము నేను నిత్యము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రిని అయ్యుండును, అతను నా కుమారుడు అయ్యుండును. ఎంత గొప్ప మాట అండి. అతడు నా కుమారుడు అవుతాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనది నేను ఆనందించుచున్నాననే మాట దేవుడే స్వయంగా చెప్పాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది, అద్భుతమైనటువంటి విషయము. కాబట్టి యెషయా గ్రంథములో కూడా ఈ మాట మనం చూస్తున్నాము. ఆయన రాజ్యము స్థిరముగా ఉండే రాజ్యమై ఉన్నది. నిరంతరము ఏలే రాజుగా ఆయన ఉన్నాడు. అభిషిక్తుడుగా ఆయన వచ్చాడు, రాజుగా వచ్చాడు ఆయన. ఈ చిగురు రాజుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో కూడా మనం గమనించవచ్చు అద్భుతమైనటువంటి మాట. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. ఇదంతా కూడా యేసు ప్రభు వారికి చెందినటువంటి ప్రవచనమే. ఇప్పుడు చిగురు ఎలా మారుతుందంటే రాజుగా మారుతుంది. రాజ్యాన్ని స్థాపించడానికే, ఈ రాజ్యము శాంతియుతమైన రాజ్యము, శాంతి రాజ్యాన్ని స్థాపించడానికే ఆయన వచ్చాడు. రాజే కానీ శాంతియుతముగా ఆయన కనబడుతున్నాడు. నీవు రాజువా అని అడిగాడు పిలాతు. వాళ్ళందరూ నీవు రాజు అంటున్నావేంటని అడిగితే, అవును నీవు అన్నట్టు నేను రాజునే. ఆయన ఒప్పుకున్నాడు రాజుగా. కానీ ఆయన రాజ్యము శాంతి రాజ్యం. ఆయన రాజ్యము సంఘమే ఆయన రాజ్యమై ఉన్నది. యుగ యుగములను ఏలు రాజు ఆయన. రాబోయే రోజులలో ఆయన రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాడు. యుగ యుగములు ఏలే రాజుగా ఉన్నాడు. రాజుగా ఆయన ఉన్నాడు. నీతి పరిపాలన చేసేవాడుగా ఉన్నాడు.
ఇప్పుడు ఆయన గమనించాలి, చిగురుగా వచ్చాడు. చిగురులో ఉన్న మొదటి లక్షణము ఆయన రాజుగా ఉన్నాడు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే, రెండవదిగా ఆయన చిగురుగా ఉన్నటువంటి ఆయన ఎలా ఉన్నాడు అంటే, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనములో అద్భుతమైనటువంటి మాట ఇది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము, ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకు నేను రప్పింపబోవచ్చున్నాను. అంటే ఇప్పుడు చిగురు ఎలా ఉన్నాడు అంటే, చిగురులో ఉన్న రెండవ లక్షణము ఈయన సేవకునిగా ఉన్నాడు, రాజుగా కనబడుతున్నాడు. రెండవది సేవకునిగా కనబడుతూ ఉన్నాడు. మరి మత్తయి సువార్తలోనండి ఆ సువార్తికుడు మత్తయి గారు చెప్తున్నారు, ఆయన రాజుగా పరిచయం చేశాడు. మరి రెండవది మార్కు సువార్త, మార్కు గారు ఆయన్ని సేవకునిగా చూపించాడు. లూకా సువార్త గమనిస్తే వైద్యుడైన లూకా ఆయన్ని కంప్లీట్గా మానవుడిగా చూపించాడు. యోహాను సువార్తలో యోహాను గారు ఆయన్ని కంప్లీట్గా దేవునిగా చూపించాడు. 4 సువార్తల్లో 4 ముఖాలు కనబడతాయి మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి రెండవదిగా మనం చూస్తున్నాం, సేవకునిగా ఈ చిగురు కనబడుతుంది. సేవకునిగా వచ్చినట్టుగా జకర్యా గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ చిగురు ఎలాగున్నారంటే, దేవునికి యొక్క సేవకుడుగా మనకు కనబడుతున్నాడు. సేవా లక్షణాలు కలిగినటువంటి వాడు సేవకునిగా ఆయన వచ్చాడండి. ఇంకా మనం గమనిస్తే కనుక ఈ చిగురు గురించి మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఈ చిగురు సేవకునిగా కనబడుతున్నటువంటి ఈయన ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాట, ఇంకొక మాట, సేవకుడుగా వచ్చాడు కాబట్టి ఆయన పుట్టినటువంటి విధానము కూడా రాజభవనములో ఆయన పుట్టలేదండి. బెత్లెహేములో ఎక్కడ త్రోవ ప్రక్కన ఆయన పుట్టినట్టుగా, సత్రములో కూడా స్థలము లేని కారణంగా పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత సేవా జీవితం అంటే తగ్గింపు సేవా జీవితము. ఎంత తగ్గించుకున్నాడంటే తను తాను తగ్గించుకున్నాడు. నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చింపబడతావనే మాట ప్రభు పదే పదే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము చేయవలసినటువంటి మొదటి పని ఏమిటంటే, హెచ్చింపు స్థాయి మనలో ఉండకూడదు, తగ్గింపు స్థాయిలో ఉండాలి. లోబడే తత్వం మనలో ఉండాలి. లోబడి మనము జీవించాలి. యేసు క్రీస్తు ప్రభు వారి వలె తగ్గింపు స్వభావం కలిగిన వారమై మనము ఉండాలి. మనల్ని చూస్తే ప్రభువు కనబడాలి, మనలో ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలి అంటే నీలో తగ్గింపు స్వభావము ఉండి తీరాలి. అలాంటి వారే పరలోక రాజ్యములోనికి చేర్చబడతారు. అలాంటి వారికే పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత ఉంటుంది. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? దేన్ని బట్టి నీ గర్వము, నేనే అనేటువంటి గొప్ప ఉండకూడదు మనలో. అలాంటి ఒక లక్షణాలు ఉంటే కనుక అవి సాతాను లక్షణాలు అవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకునిగా ఆయన చేసిన పని ఎంత తగ్గించుకున్నాడనండి, అంతా విడిచిపెట్టి వచ్చేసాడు. రిక్తుడైపోయాడు. భోగభాగ్యాలను విడిచిపెట్టేశాడు. పరలోకంలో స్తుతులను విడిచిపెట్టేశాడు. పరలోక రాజ్య వైభవాన్ని విడిచిపెట్టాడు. తండ్రితో ఉండటము గొప్ప భాగ్యం, అది విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనలను పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి రిక్తుడిగా వచ్చేశాడు. సేవకునిగా మారిపోయాడు. ఈ చిగురు సేవకునిగా కనబడుతున్నాడు. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును వచ్చెను అని స్వయముగా మత్తయి సువార్త 20:28 చెప్తున్నాడు. అంటే మాట మాత్రమే చెప్పడం కాదండి, ఆయన చేతలలో చేసి చూపించాడు. ఏదైతే బోధన కొండ మీద ఆయన బోధించాడో అవే మాటలు కలవరి కొండ మీద చేసి చూపించాడు. శత్రువును కూడా ప్రేమించు, శత్రువు కొరకు ప్రార్థించు అన్నాడు. ఆయన శత్రువును క్షమించమని చెప్పిన దేవుడు కలవరి కొండలో తన్ను కొట్టిన వారిని కొట్టలా, తిట్టిన వారిని తిట్టలా, అందరినీ క్షమించాడు. వారి కొరకు ప్రార్థన చేశాడు. అదండి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి లక్షణం. మాట చెప్పడం మాత్రమే కాదు, చేతలలో చేసి చూపించే లక్షణం కలిగిన వాడే మనము సేవిస్తున్న దేవుడు. మరి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఎంతవరకు ఇది చేస్తున్నాం, చేయగలుగుతున్నామా? చేయాలంటే తగ్గింపు స్వభావం మనలోనికి రావాలి. తగ్గించాలి, తగ్గాల్సిందే. మనము తగ్గాలి, ఆయన హెచ్చాలి అంటాడు కదా యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. నేను తగ్గవలసినదే, ఆయన హెచ్చవలసినదే. అది కంటెంట్ అండి. తగ్గితం వల్ల ఏమొస్తుందండి? తగ్గితేనే బెస్ట్ కదా. ఏమొస్తుందంటే పరలోక రాజ్యం వస్తుంది.
ఏం వస్తుందంటే ప్రభు నీలో ఉంటాడు, ప్రభు నీతో, నీవు ప్రభువుతో కలిసి ఉంటారు. ప్రభువును చూపించే గొప్ప ధన్యత వస్తుంది. సేవకునిగా ఆయన మనకు కనబడుతున్నాడు. అలాగే సేవకునిగా ఆయన వస్తాడని చెప్పండి ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు కూడా చెప్పబడ్డాయి. యెషయా అనేటటువంటి భక్తుడే యెషయా గ్రంథములో 3 పర్యాయాలు చెబుతూ ఉన్నాడు ఈ మాట. 42:1, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును. మీ గతంలో చెప్పా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మ విధానము ఎలాంటిది అంటే అకస్మాత్తుగా జరిగింది కాదిది. అనేక మంది ప్రవక్తలు ప్రవచించగా అనేక మంది ప్రవక్తల నోట క్రీస్తు మాట ఉంది. అదే శరీరధారిగా మారిపోయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చి వేసినట్టుగా మనం గమనించాలి. కొన్ని వందల ప్రవచనాలు ముందుగానే చెప్పబడినటువంటి ప్రవచనము ఏది కూడా నిరర్ధకముగా కాకుండా ఆయన ప్రతిదీ కూడా నెరవేర్చాడు. ప్రవచనాల నెరవేర్పు ఆయన జీవితములో ఉంది. ఇలాంటి జీవితము కానీ, ఇలాంటి పుట్టిన విధానము కానీ, ఇలాంటి మరణము కానీ, ఇలాంటి పునరుద్ధానము కానీ, ఇలాంటి ఆగమనం కానీ ఎవరికీ లేదు. అది ప్రభువైన యేసుకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన దైవ కుమారుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప భాగ్యం. మరొక సందర్భంలో యెషయా గ్రంథం 52:13 ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఎంత గొప్ప మాట. సేవకుడుగా ఆయన వచ్చాడండి. ముందుగా చెప్పబడ్డ ఈ మాటలన్నీ కూడా యెషయా 53:11, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను, నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించాడు. కలువరి శిలువలో భరించలేదా? మరి సేవకుడుగా మారిపోయాడు. మరి ఆయన సేవకునిగా నువ్వేం చేస్తున్నావు గమనించారా? తగ్గింపు స్వభావం లేదే, ఉండాలి. ఈ క్రిస్మస్ నెలలో తగ్గింపు స్వభావం మనకు వచ్చునుగాక. అంటే ఈయన సేవకుడుగా కనబడుతుంది. మొదటి రాజుగా కనబడుతున్నాడు, ఈ చిగురు రాజు, ఈ చిగురు సేవకునిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మూడవదిగా ఈ చిగురు ఎదిగి ఫలించింది. అందుకనే యెషయా 11:1 యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నారంటే ఫలింపుకు సాదృశ్యంగా ఉన్నారు. ఫలించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కలిగి ఉంటే మనము కూడా ఫలిస్తాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 15వ అధ్యాయమే 5వ వచనం మనం గమనిస్తే, ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరిని నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారు. నీ జీవితంలో ఫలింపు కావాలంటే నువ్వు ప్రభువునందు నిలవబడు, ప్రభువుని పెనవేసుకో, ప్రభువుని పట్టుకో, ఖచ్చితముగా నువ్వు ఫలిస్తావు. అంటే ఈ చిగురు ఎలా ఉందంటే ఫలించే చిగురుగా ఉంది. ఇక 4వదిగా మనం గమనిస్తే ఈ చిగురు ఎలాంటిది అంటే దావీదు నీతి చిగురు అని పిలవబడింది. ఈ చిగురు నీతి చిగురుగా పిలవబడింది. యేసే దావీదుకు నీతి చిగురు అనే విషయాన్ని ఇర్మియా కూడా చాలా బలంగా తెలియజేశాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. నీతి చిగురు, ఈ చిగురు నీతి చిగురు. ఇర్మియా గ్రంథం 33:15 మనం గమనిస్తే, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. అంటే నీతి చిగురుగా ఈయన పిలువబడుతున్నాడు. ఈయనలో ఏముందంటే నీతి ఉంది. మరి మనము నీతిమంతులముగా తీర్చబడాలి అంటే ఆయన ద్వారానే సాధ్యమవుతుంది. మన నీతి ద్వారా మనము నీతిమంతులము కాలేము. స్వనీతి వల్ల ఏ ఉపయోగము లేదు. దేవుడే మనం నీతిమంతులుగా చేయాలి. 1 కొరింథీ పత్రిక 1:31 పౌలు గారు చెప్తున్నటువంటి మాట, అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. కాబట్టి దేవుడే మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయును అని రాయబడింది. అవును, ఆయన నీతిమంతుడే. పిలాతు అంటాడు కదా, నీతిమంతుడి కనుక చేతులు కడిగేసుకుని వెళ్ళిపోతాడు పిలాతు.
కాబట్టి ఈ చిగురు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. నీతి చిగురు, ఇది దావీదు నీతి చిగురు. ఇక 5వదిగా యూదా గోత్రపు సింహముగా వచ్చిన చిగురు ఈ చిగురు. ఆ పెద్దలలో ఒకడు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై యూదా గోత్రపు సింహము. ఇది దావీదుకు చిగురైనటువంటి సింహము. ఇది యూదా గోత్రపు కొదమ సింహం. ఇది గర్జిన సింహం సాతానుగాడైతే ఆ గర్జిన సింహాన్ని మింగివేసే సింహం ఎవరంటే ఈ కొదమ సింహం అండి. ఆ సింహమే యేసుక్రీస్తు. చిగురే, రాజుగా ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు, ఫలించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, నీతికి చిగురుగా ఉన్నాడు, ఇప్పుడు సింహము మాదిరిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం ధరించాలి, లక్షణాలన్నీ కూడా. అవివ్వడానికి దేవుడు మన కోసం వచ్చాడు. ఈ చిగురు పరిశుద్ధమైన చిగురని కూడా చెప్పబడింది. అలాగే దేవుని మహిమగా ఉన్న చిగురని కూడా ఈ చిగురు చెప్పబడింది. 7 లక్షణాలు ఈ చిగురులో మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదండి, దేవుని కొరకు ఆలయాన్ని కట్టే చిగురుగా ఈ చిగురుంది. ఈ మాట జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనము, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి చిగురు గురించి ఇక్కడ చెబుతున్నారు. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవాకు ఆలయము కట్టును. మనల్ని కట్టాడు ఆయన. ఆ చిగురు యేసు ప్రభు, ఆ చిగురు రాజు, ఆ చిగురు సేవకుడు, ఆ చిగురు నీతి కలిగినటువంటి చిగురు, ఆ చిగురు యోధా గోత్రం యొక్క సింహము. అది ఆ చిగురులో పరిశుద్ధత కలిగి ఉంది. పరిశుద్ధమైన చిగురుగా పిలువబడ్డాడు ఆయన. అలాగే దేవుని మహింపరిచే చిగురుగా కూడా ఆయన కనపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఇలాంటి చిగురుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాలు మనము కూడా కలిగి ముందుకు సాగడానికి ఆ ప్రభు కృప చూపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ప్రభు నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి నీ బిడ్డల జీవితాల్లో ఫలింపులోనికి తీసుకురమ్మని ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.